హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఎవరైతే పెద్దంబర్పేటలో ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి విజయవాడ హైవే పెద్దంబర్పేట 6 లైన్ హైవే నుంచి అతి దగ్గరలో ఎక్సలెంట్ ప్రాపర్టీ, మంచి డైమెన్షన్లతోని, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ శంకర్ గారు మనతున్నారు. ఈ వీడియో చేయడం ఇది మన మూడోసారి. తను ఎక్కడ ఇల్లులు కట్టినా మంచి కన్స్ట్రక్షన్తో ఎక్సలెంట్ క్వాలిటీతో కట్టడం జరుగుతుంది. అదే దృష్టిలో ఉంచుకొని ఈరోజు కూడా తన ఇల్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి శంకర్ గారు మనతున్నారు. ఏ డౌట్ ఉన్న ఇల్లు గురించి శంకర్ నంబర్ ఫైన్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్ను మీకు ఇస్తున్నాను కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్స్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు శంకర్ సార్ని అడిగి తెలుసుకుందాం. అన్న బాగుంది రావే. మీరు ఎక్కడ ఇల్లు కట్టినా ఎక్సలెంట్ కడతారు. ఎందుకంటే ఇంజాపూర్లో కట్టినరు టపకన వెళ్ళిపోయింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అట్లనే ఉంటుంది. మీరు ఎంచుకునే సైజులు కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మనం చూపించబోయే ఇల్లు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఉంటుంది పూర్తి వివరాలు అందించండి అన్న. ఇది వచ్చేసి హయత్నార్కి దగ్గరలో పెద్దంబర్పేట అని, పెద్దంబర్పేట హైవే నుంచి ఒక 600 మీటర్స్లో ఉంటుందండి. ఇది అండర్ మున్సిపాలిటీ పెద్దంబర్పేట వరకు కిందకి వస్తుంది. ఇది ఇక్కడ మనకి సత్య టెక్నో స్కూల్ అని చెప్పేసి నియర్ బై మనకి హైవే దగ్గర వస్తుంది. అవునండి, అవును. జస్ట్ 600 మీటర్స్ నుంచి డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ కాలనీ పేరు శివగంగా కాలనీ అండి. శివగంగా కాలనీ. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ మన లొకేషన్ అంటే పెద్దంబర్పేట విలేజ్ శివగంగా కాలనీ. ఓకే, మన ఇల్లు ఎన్ని గజాలు కట్టారు ఇల్లు గురించి చెప్పండి. ఇది వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్ అండి. దీని సైజు డైమెన్షన్ వచ్చేసి 30x50 సైజు. ఇది కంప్లీట్ గా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాము. ఒక 1 కార్ పార్కింగ్, 2 బైక్స్ కూడా కార్ పార్కింగ్ ఇచ్చేటట్టు మేము ప్లాన్ చేసినాం. డిపెండింగ్ ఆన్ ఫ్లోర్స్, ఒకవేళ మీరు 2 ఫ్లోర్స్ వెళ్ళినా కానీ 2-3 ఫ్లోర్స్ వెళ్ళినా హెవీ స్ట్రక్చర్ ఇచ్చినాం. 100% అండి. కస్టమర్ రిక్వైర్మెంట్ మనకి ఏంటంటే ఒక లైఫ్ వాల్యూ కదా. ఎక్కడైనా డిఫరెంట్ మెథడ్ లో కడుతున్నాను. నేను తుర్కెంజాలో ఒక 3 ప్రాజెక్టులు కడుతున్నాను, ఇక్కడ 2 ప్రాజెక్టులు కడుతున్నాను. అంటే ఇక్కడ ఉన్న హైవే నుంచి ఇక్కడ విజయవాడ హైవే రూట్ కాబట్టి డిఫరెంట్ టైప్లో నేను ప్లాన్ చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఇక్కడ కాంప్రమైజ్ కాలేదండి. నేను జీరా స్టీల్ వెళ్ళాను, అల్ట్రాటెక్ సిమెంట్ వెళ్ళాను, కరీంనగర్ బ్రిక్స్ వెళ్ళాను. తర్వాత నేను ఈ టెక్నికల్లో కూడా నేను ఇక్కడ హెవీ స్టీల్ తోటి కూడా వెళ్ళిపోయాను. సూపర్ సార్, సూపర్. ఓకే, ఇప్పుడు 120 గజాలు వెస్ట్ ఫేస్. అవును, వెస్ట్ ఫేస్. ఇంటి ముందు వచ్చి 25 ఫీట్ రోడ్ సార్. 25 ఫీట్ 25 ఫీట్ రోడ్. డ్రైనేజ్ కృష్ణ వాటర్ వచ్చేసిందండి. అన్ని రకాల పర్ఫెక్ట్ వచ్చింది. 30 ఫీట్ కు రోడ్ కు మనం సెకండ్ ఎంత సెఫ్ట్ లో వచ్చింది. ఇది వచ్చేసి 1450 ఎస్ఎఫ్టీ వచ్చింది. 1450 స్క్వేర్ ఫీట్. అన్నగారు పర్మిషన్ ఏమి తీసుకున్నారు? ఇది వచ్చేసి మనం G+1 తీసుకున్నాం. పర్మిషన్ తో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం కట్టిగా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK పోర్షన్ విశాలంగా ఉంటుంది. అంతే విశాలంగా. ఓకే, శంకర్ అన్న, మరి ఇప్పుడు మన ఇల్లుకు రేట్ తో కోడ్ చేశారు మీరు? మేము 90 lakhs కోడ్ చేస్తున్నాం. నా రేటు ఎక్కువ కాలేదా? హైవేకి దగ్గర ఉందండి. ఎందుకంటే ఇది జస్ట్ 600 మీటర్స్లోనే ఉంది. దట్టు నేను కన్స్ట్రక్షన్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నియర్ బై మనకి ఏంటంటే ఇళ్ళకి దగ్గర హైవేకి దగ్గరలోనే ఉన్నాం. హైవేకి దగ్గర ఉంది. మళ్ళీ ఇటు మున్నగా పెద్దంబర్పేట నుంచి మునుగురు వెళ్ళే రోడ్ కూడా ఉండే 200 మీటర్లు వచ్చింది. అంతే అండి, జస్ట్ మనకి 100 మీటర్స్లో ఉంటుంది. హైవే విజయవాడ హైవే చాలా దగ్గర అండి. ఎందుకంటే ఇప్పుడు రోడ్స్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది, దగ్గర పడుతుంది కదా. అందువల్ల ఏమన్నా 90 lakhs అంటారు కదా, ఏమన్నా నెగోషియబుల్ సార్? పేమెంట్ మీద బట్టి స్లైస్ నెగోషియబుల్ చేస్తాను. ఓకే, మనకు బ్యాంక్ లోన్ ఎంత సపోర్ట్ ఇస్తుంది? 100% మనకి 90% అయితే లోన్ వస్తుందండి. డిపెండింగ్ ఆన్ ప్రొఫైల్, కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనం కోడ్ చేస్తున్నాం. ఇల్లు అయితే 85 to 90% అయితే 100% సపోర్ట్ ఇస్తుంది. ఓకే ఓకే ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు శంకర్ సార్ అయితే ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. రేటు కూడా తనతోనే చెప్పించడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం అన్న, చుట్టుపక్కల హైడ్రా జోన్ అయింది, అది చాలా ఇంపార్టెంట్. హైడ్రా కానీ, నాలా ఎఫెక్ట్ కానీ, కన్జర్వేషన్ జోన్ కానీ ఇట్లాంటి ఎఫెక్ట్స్ మాత్రం ఇక్కడ లేవండి. అట్లాంటివి ఉన్నా కానీ నేను ఫస్ట్ యాక్సెప్టబుల్ చేయను. ప్లాట్ తీసుకునేటప్పుడు నేను ఆల్రెడీ లీగల్గా చెకప్ వెళ్ళిపోయిన తర్వాత నేను ప్లాన్ చేసుకున్నాను. లీగల్గా 100% నేను సర్టిఫైడ్ తోటే వెళ్ళిపోతానండి. చాలా ఉంటారు. 100% అంటే నేను ఒక టెక్నికల్, ఒక సివిల్ ఇంజనీర్ అయినా కానీ 100% నేను లీగల్గానే వెళ్ళిపోతా. బట్ నాకు తెలుసు లీగల్గా, కానీ ఇంకా అయినా నేను లాయర్ చెకప్ తోటి వెళ్ళిపోతా. ఇప్పుడున్న పరిస్థితి మనకి కొంచెం ఇది లేదు, అది పొజిషన్తో. ఓకే సార్, విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు శంకర్ సార్ అయితే లీగల్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ఇంతకుముందు చాలా ఇల్లులు కూడా అమ్మడం జరిగింది. అదే దృష్టిలో ఉంచుకొని ఈరోజు కూడా ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తేవడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉంది చూద్దాం. వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను చూసుకోండి. ఎక్సలెంట్ మంచి గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ర్యాంప్ కూడా చూసుకోండి. ఎందుకంటే తను
ఈ శంకర్ సారే బిల్డరే కాకుండా తన సివిల్ ఇంజనీరింగ్ మంచి టెక్నికల్తో ఎక్కడ కట్టినా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో, ఎక్సలెంట్ ర్యాంప్తోని మంచి గేట్తోని. చూసుకోండి మనకు గేట్ దిమ్మేలకు కూడా మనకు గ్రానైట్ పెట్టడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంటుంది. చూసుకోండి పార్కింగ్లో ఒక ఇన్నోవా కారు అండ్ ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఉంది. అదేవిధంగా పార్కింగ్లో మంచి తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మంచి సెట్ బ్యాక్లు చాలా బాగుంటున్నాయి. సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది, ఇది వచ్చేసి మన నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి మంచి సెట్ బ్యాక్లతో ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు చాలా బాగుంటుంది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దీనికి కూడా మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ స్టీల్ రైలింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మెట్ల కింద కూడా మంచి విశాలంగా ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునేటట్టు మంచి వాష్ పాయింట్ కూడా ఎక్సలెంట్ చేయడం జరిగింది. మెట్ల కింద కూడా మంచి స్పేస్గా ఇవ్వడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేట మెయిన్ హైవే విజయవాడ హైవే నుంచి జస్ట్ మనకు 600 మీటర్ డిస్టెన్స్లో ఉండడమే కాకుండా ఎల్బీ నగర్ నుంచి జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. చూసుకోండి మనకు సింహద్వారం ఎంత బాగుందో చూసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ మంచి ఇండియన్ టేకు డోర్స్ వాడి మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్తోని చూసుకోండి చుట్టుపక్కల మంచి గ్లాస్ ఫినిషింగ్తోని చాలా బాగుంది. చిన్న చిన్న ఏదైనా పనులుంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లోపల 2 BHK చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. పార్కింగ్ అయితే చూస్తారు కదా, వెస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. విశాలమైన 2 BHK పొజిషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము హాల్లో ఉన్నాం. చూసుకోండి హాల్ కూడా ఎంత బాగుందో. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా హాల్లో ఎక్సలెంట్ డిజైన్లతోని మంచి లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది టీవీ పాయింట్, అటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఏదైతే మీరు పోర్షన్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. చూసుకోండి మంచి ప్లానింగ్, ఎందుకంటే తను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్తో కట్టడం జరిగింది. ఒక 4 మెంబర్ కూర్చుండేటైతే డైనింగ్ టేబుల్ ఈజీగా పడుతుంది. ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఓపెన్ కిచెన్తో కూడా మనకు ప్లాన్ చేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ ఒక లో రూప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేలు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ పెట్టేయడమే కాకుండా మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. కామన్ కూడా ఒక బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉంటుంది. చూసుకోండి చాలా బాగుంది. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్తోని అన్ని నల్ల కూడా మంచి క్వాలిటీ గల నల్లలు వాడడం జరిగింది. చూసుకొని చాలా బాగుంది. ఇది టోటల్ వచ్చేసి మనకు 1450 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి మంచి ప్లాట్ఫామ్ కూడా ఎంత మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ మంచి మందంతోని ఎక్సలెంట్ యూ ఆకారంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా చాలా బాగున్నాయి, బ్లాక్ కలర్లో ఎక్సలెంట్ వాడడం జరిగింది. మన భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి మనకు ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ మనకు ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మీరు చూడబోయేది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడబోయే ముందు మనం డోర్ గురించి చెప్పడం మన బాధ్యత. చూసుకోండి ఎక్సలెంట్ క్వాలిటీ గల డోరు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా SS కంపెనీ స్టీల్ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఇల్లు డైమెన్షన్స్ 30x50 డైమెన్షన్ చాలా బాగుంది కాబట్టి మనకు బెడ్రూమ్లు కూడా చాలా బ్రహ్మాండంగా కుదరడం జరిగింది. ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. మన వెంటిలేషన్ పరంగా ఒక విండో మంచి అందమైన ఫాల్ సీలింగ్తోని చూసుకోండి. ఒక వాల్ కూడా మనకు మంచి డిజైన్లతో హైలైట్ చేయడం జరిగింది. మనకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది పెద్దంబర్పేటలో విలేజ్లో ఉంటుంది. చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ మంచి టైల్స్తోని మంచి అందమైన మనకు నల్లలతోని వెస్ట్రన్ కల్చర్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. చూస్తారు కదా చాలా బాగుంది. డైనింగ్ ఏరియా కానీ మనకు కిచెన్ కానీ హాల్ కానీ చాలా బాగుంది. మీరు చూడబోయేది వచ్చేసి మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ప్రతి ఒక్కటి డోర్స్ అయితే ఎక్సలెంట్ వాడడం జరిగింది. మంచి క్వాలిటీ గల డోర్సు మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఉంది. చూసుకోండి ఇది కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది. వెంటిలేషన్ పరంగా ఇందులో ఒక మంచి విండో, ఇందులో ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ డోర్ చూస్తున్నారో మనకు సింహద్వారం వచ్చి వెస్ట్కు ఉంది. ఇటు నార్త్ కూడా వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు సెట్ బ్యాక్లు ఎంత బాగున్నాయో.
ఇది చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. చూసుకోండి ముందల మనకు పార్కింగ్ అంత పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇటు కూడా మనకు వెనక సైడ్ కూడా ఇంత మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి ఇది బోర్ పాయింట్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీలో సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. మీరు పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కబడకుండా ఉద్దేశంతో ఇంత పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఈ చూశారు కదా 2 BHK పోర్షన్. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుంటే లొకేషన్ చూపిస్తాను పదండి. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకోండి అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. మనకు ఎదురుగానే సత్యం టెక్నో స్కూల్ ఉంటుంది. ఇదే కాకుండా ORR ఎగ్జిట్ నంబర్ 11 నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంటుంది. మంచి లొకేషను, మంచి రోడ్డు కనెక్టివిటీ, విజయవాడ హైవే పెద్దంబర్పేట హైవే నుంచి జస్ట్ ఒక 600 మీటర్ డిస్టెన్సు చాలా బాగుంటుంది. ఇక మీకు శంకర్ గారితోనైతే రేట్ మాట్లాడించడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పడం నా బాధ్యత. దీని రేట్ వచ్చేసి 167 గజాల వెస్ట్ ఫేస్ 2 BHK పోర్షన్ 1450 స్క్వేర్ ఫీట్లో. దీని రేట్ వచ్చేసి మనకు 90 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో సరే 80% మనకు లోన్ సపోర్ట్ ఇస్తుంది. మీ ప్రొఫైల్ మంచి పడితే 90% కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఉంటుంది ఇల్లు. చూశారు కదా మనకు చాలా మంచిగా కట్టడం జరిగింది, చాలా బాగుంటుంది ఇల్లు. శంకర్ అయితే తను బిల్డరే కాకుండా మంచి సివిల్ ఇంజనీరింగ్ మంచి పర్సన్, చాలా బాగుంటుంది. మంచి మెటీరియల్ వాడి కట్టడం జరుగుతుంది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఫ్లోరింగ్తోని. చూసుకోండి మంచి మనకు ట్యాంక్ కూడా ఎక్సలెంట్ ట్యాంకు, 1500 లీటర్ల ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే శంకర్ సార్ నంబర్ పైన ఇస్తున్నాం. తను ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాం. దయచేసి ఈ విషయం గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.